చేస్తున్నా. దానికోసం ఒక సొరకాయని తీసుకున్నానండి. ఒక ఆనియన్ ఇలా కట్ చేసి తీసుకున్నాను. 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకొని తీసుకున్నాను. దీన్ని ఫ్రై చేసుకుంటాను. సొరకాయని ఇలా గుండగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, నేను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా. దీంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నా. మిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఫ్రై చేస్తూ ఉంటాను. మీకు చూపించడం మర్చిపోయానండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. 1 స్పూన్లా, 1/2 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ వెల్లుల్లి. దీన్ని ఫ్రై చేస్తున్నాం. ఇలా ఫ్రై అయిన దీంట్లో ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుంటున్నా. బాగా మిక్స్ చేస్తున్నా. దీంట్లో సాల్ట్ వేస్తున్నా. 1 స్పూన్ అండి. వేసుకుంటున్నా స్పూను. బాగా మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు వాటర్ ఇచ్చింది. వాటర్ వచ్చేసింది. దీంట్లో కొద్ది బాయిల్ అయ్యాక వాటర్ వస్తుంది. దీన్ని మూత పెట్టుకొని ఉంచుకుంటాను. ఇటువైపు గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటానండి. దానిలో ఆయిల్ వేసుకుంటాను. 2 స్పూన్స్ వేసుకుంటాను. బాగా వేడయ్యాక ఈ రొయ్యల్ని దీంట్లో వేస్తాను. ఫ్రై చేస్తానండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. సరే, ఇలా వాటర్ వచ్చిందో పూర్తిగా ఇంకిపోవాలండి. ఎందుకంటే ఫ్రై అయిపోయింది. మొత్తం ఆయిల్ వచ్చింది పైకి. వాటర్ ఇంకిపోయి బంద్ చేసుకుంటున్నాను కదా. వైపు ఉంచుకుంటానండి. చూసారా, సొరకాయలా వాటర్ వేసుకొని పూర్తిగా. ఇప్పుడు జీరా పౌడర్ వేసుకుంటున్నానండి. అంటే జీలకర్ర గుండ వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకుంటాను. దీంట్లో ఈ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేస్తాను. బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నా. బాగా కలిపేస్తానండి. రెడీ అయిపోయింది మన యమ్మీ సొరకాయ రొయ్యల కర్రీ. మీకు బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇదిగోటండి, రెడీ అయిపోయింది మన సొరకాయ అండ్ రొయ్యల కర్రీ. యమ్మీ. చూసారా ఎలా అయింది? మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే నేను కారపొడిని యూజ్ చేయలేదండి. ఓన్లీ పచ్చిమిర్చినే యూజ్ చేశాను. కావాలంటే ఇంక ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి స్పైసీ కోసం. కానీ కారపొడి బాగోదు. కంప్లీట్ అండి. దీన్ని రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా బాగుంటుంది.